రెండవ సినిమా గీతార్స్ అవడం అన్నది తేజుకి మంచి శుభపరిణామం. అండ్ వైవేష్ చౌదరి సినిమా యట్ టు రిలీజ్. సో దాంట్లో కూడా తన పెర్ఫార్మెన్స్ గురించి కానీ మన వైవేష్ చౌదరి నాతో చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఆ యొక్క సంతోషంతో ఈ రోజున ఈ రెండవ సినిమా కూడా అల్లు అరవింద్ గారు చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ సెంటిమెంట్. ఈ మాట ఎందుకంటున్నారంటే రామ్ చరణ్ కూడా ఫస్ట్ పిక్చరు అశ్విన్ దత్ గారు తీసిన రెండవ సినిమా గీతార్స్లో తీయటం అనేది చాలా శుభం. తనకి చాలా మంచి జరిగింది. అది మాకు ఒక సెంటిమెంట్గా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ రకంగా తేజు కూడా నా సెంటిమెంట్ కొనసాగడంతో ఇతని భవిష్యత్తు ఎంత చక్కగా ఉంటుందని మేము అందరం ఊహించుకోవచ్చు. ఆ రకంగా అండ్ దిల్ రాజు గారు అంటే దిల్ రాజు గారు లేని సినిమా కానీ దిల్ రాజు గారి ప్రమేయం లేని ఇది లేదు కాబట్టి ఆ రకంగా దిల్ రాజు గారికి ప్రత్యేకించి ఆయన ఉండటం కూడా ఇట్స్ ఎ గుడ్ సెంటిమెంట్. ఆ రకంగా ప్రత్యేకించి దిల్ రాజు గారు కూడా నేను నా యొక్క సంతోషాన్ని తెలియజేస్తున్నాను. అంటే వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి నన్ను చూసి మరో రకంగా చదువుకుంటారా, మీ జీవితాలు మరో రకంగా మీరు సద్వినియోగం చేసుకుంటారా అంటే ఈ రకంగా సద్వినియోగం చేసుకున్నాను. అంటే మీరు అంటే రావడం అనేది దుర్వినియోగం అవుతుందంటే కానే కాదు. అండ్ ఈ రకంగా పిల్లలు ముందు నుంచి కూడాను నన్ను చూసి ముందు వాళ్ళు కూడాను భవిష్యత్తులో వాళ్ళు ఈ రకమైనటువంటి సినిమా రంగంలో సినిమా హీరోలుగా కథానాయకులుగా రావాలి అన్నది వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, ఆ రకంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవడం అనేది చాలా సంతోషం. అండ్ నాకు గర్వకారణం తేజు అవుతాడని. అండ్ మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను రామ్ చరణ్ని, అల్లు అర్జున్ని అండ్ రాబోయే సినిమా అల్లు శిరీష్ని ఎట్లాగైతే ఆదరించబోతున్నారో, ఎట్లాగైతే సొంతంగా అని అనుకున్నారు, అదేవిధంగా తేజు విషయంలో కూడాను వాళ్ళు అదే ఆదరణ, అదే ఆ శుభాశీస్సులు, అభిమానం చూపిస్తారని ఆశాభావంతో అండ్ ఈ పరిశ్రమకి నా తరపున మేము అందించే ఒక కానుకగా నేను తేజుని పరిచయం చేస్తాను. అండ్ చాలా సంతోషం. నేను నిర్మాతగా 50 సినిమాలు పైన తీసిన ఫక్త్ గీతార్స్ మీద ఇది 32వ సినిమా. కాకపోతే 32వ సినిమాకి ప్రత్యేకత ఏంటంటే మా బ్రదర్ రాజు. మొదటి నుంచి రాజుకి నాకు ఉన్న సాన్నిహిత్యంతో మేము కలిసి చాలా పనులు పబ్లిక్కి సంబంధం లేనివి సినిమా వ్యాపారానికి సంబంధించినవి మాత్రమే చేసాము. కొన్ని మంచి కథతోటి చాలా ప్రతిభావంతుడైన డైరెక్టరు. ఎవరైనా రావడానికి కొంత టైం పడుతుంది పైకి. అలాగే అతను కొన్ని 2-3 సినిమాలు మంచి తీశాడు. కానీ ఈ సినిమాతోటి అతను ఒక ఛాలెంజ్ చేసుకున్నాడు. 99 రోజులు కూడా 100 రోజులు తీస్తానని. 100 రోజులు తీస్తానంటే 100 ఫిల్మ్ షూటింగ్ డేస్ కాదమ్మా, 100 డేస్ తీస్తాను. దాన్ని 70 రోజులకు మించి ఒక రోజు కూడా తీయను అని అది కూడా కమిట్ అయ్యాడు. సో కనుక తేజ్ ఇంట్లో కురవాడు కదా అనుకుంటాం, ఇలా మొదలు పెడతాం. కానీ ఇప్పుడు చరణకాల షీటే నాకు దొరకడం కష్టంగా ఉంది. అలా ఉంటుంది మా పరిస్థితి రేపు. అలా అవ్వాలని చెప్పి ఆయన ఆశీర్వదిస్తున్నాను. సో ఐ విష్ డైరెక్టర్ అతను ఈ భారాన్నంతా మేము వెనక నుంచి ఊరికే ఆడించడానికి రాజు నేను, కానీ ఈ భారాన్నంతా మోసేది బన్నీ వాసు అని మామూలుగా 5 అడుగులకు కనపడతాడు. అతను మహా దుర్మార్గుడు. సినిమాను అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో తీసే లక్షణం అతని దగ్గర ఉంది. ఇది కూడా పబ్లిక్గా కమిట్ చేస్తున్నాను. 7 మాసాలుగా ఈ స్టడీ చేస్తూ వచ్చాయండి. కొన్ని కారణాల వల్ల మన హీరో పిక్చర్ లేట్ అవడం వల్ల కొంచెం తోచుకుంటూ వచ్చాం. ఈ మధ్య ఆ సినిమా కూడా ఎక్సెప్ట్ 2 సాంగ్స్ అయిపోవచ్చింది. సో ఈ సినిమాని మే 10న రిలీజ్ చేయాలని అనుకుంటున్నామండి. ఆ సినిమా దానికి 2-3 మాసాల ముందే రిలీజ్ అవుతుంది అనమాట కదా అన్నది. వాళ్ళది రెగ్యులర్ షూటింగ్ అయిపోయింది. ఏదో 2 సాంగ్స్ అయ్యో మిగిలినాయి. రాజుగారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ కథ విన్నది రాజుగారు అండి. ఆ తర్వాత అరవింద్ గారికి కథ చెప్పాలన్నప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి. ఎలా రియాక్షన్ ఉంటుంది ఏంటి అని ఆ టెన్షన్తో చెప్పాను. చాలా ఎంజాయ్ చేశారు కదా. నాకు ఆ రోజు నుంచి ఇంకా కసి పెరిగింది. ఇంకా బాగా చేయాలి అని. వీళ్ళిద్దరికి ఫస్ట్ థ్యాంక్స్ అండి. ఆ తర్వాత ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా ఆల్మోస్ట్ మీ ఇద్దరం బ్రదర్స్. బన్నీవాస్ గారు ఎప్పటికప్పుడు నేను కొంచెం డల్ ఉన్నానని ముందు తోయటం, నేను ఫాస్ట్ అయితే వెనక లాగటం. నెక్స్ట్ థ్యాంక్స్ టు నన్ను తనకి సరదాగా కెప్టెన్ అంటే నేను జట్ అంటాను. జట్ అంటే తేజ్ని తిరగేస్తే జట్ వస్తుంది. డైలీ టచ్లో ఉంటాం. చాలా ఎంత బాగా క్లోజ్ అయిపోయాం అంటే అంత బాగా క్లోజ్ అయిపోయాం. ఇది సినిమా మంచికే
ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు అనూప్, మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ అవర్ మూవీ. అండ్ నేను ఇందాక పోస్టర్లో చూసినప్పుడు గీతా ఆర్ట్స్ అని కింద సిన్స్ 1972 ఉంది. అంటే నేను పుట్టక 2 సంవత్సరాల క్రితం బ్యానర్ పుట్టింది. మా నాన్నగారు నాకు 80 ఏళ్ళు అనుకుంటాను. చెప్పు. బ్యానర్లో చేయటం, రాజు గారితో, వాసు గారితో చేయటం, తేజ్తో చేయటం, నిజంగా నేను సార్ డెఫినెట్లీ ఐ గివ్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. రవికుమార్ చౌదరి కథ చెప్పినప్పుడు ఆర్యాలాగా మా బ్యానర్లో చేయాలని నాకు ఉండేది. కానీ మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నాను కాబట్టి బట్ చేయలేకపోయాను. బట్ కథ బాగా నచ్చింది. దీన్ని బయటికి వదలడం ఇష్టం లేదు. అదే రవికుమార్ చౌదరి చెప్పి వాసుని పిలిచి, అరే ఒక కథ వినరా నాకు బాగా ఎగ్జైటింగ్ ఉందని. వాసు విని కూడా బాగుందన్నాను. ఏంటి మీ ఐడియా అంటే, ఏం లేదు ఒకసారి ఇది అరవింద్ గారికి వినిపించాలి నెక్స్ట్ లెవెల్లో, ఇంకా నాకు ఎగ్జైటింగ్గా ఉందని అరవింద్ గారికి చెప్పి ప్రపోజల్ చెప్పాను. సరే ఇట్లా ఒక కథ నచ్చిందండి మీరు వినండి అని. అరవింద్ గారు విన్న తర్వాత చాలా బాగుంది రాజు, చేద్దాము. సో ఇద్దరం కలిపి చేయాలన్నప్పుడు, సో ఏంటి దీనికి హీరో అని అంటే, రవికుమార్ చౌదరి మైండ్లో, నా మైండ్లో ఆల్మోస్ట్ తేజ్ పైన ఉంది. అది ఎందుకుంది నాకు అని అంటే, 5 years బ్యాక్ బన్నీ చెప్పాడు నాకు, సార్ తేజు చాలా ఎనర్జీగా ఉంటాడు, తేజుని మీ బ్యానర్లో లాంచ్ చేయాలని. అంటే బన్నీకి కొంచెం అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఎక్కువ, బికాజ్ ఆఫ్ ఆర్యాకి ఎలా వర్క్ చేశామో బన్నీకి నాకు ఉన్న వేవ్ లెంత్ వల్ల. అప్పుడు 5 years బ్యాక్ చెప్పాను, అప్పటి నుంచి ఉంది నా మైండ్లో. సో అది అరవింద్ గారి దగ్గరికి కథ అయిపోయిన తర్వాత ఇలా అనుకుంటున్నాం అంటే ఇమ్మీడియట్లీ సూపర్, సో ప్రొసీడ్ అని అక్కడి నుంచే తేజు గురించి అనుకొని ఇమ్మీడియట్లీ కథని అన్ని ఫైనల్ చేయడం జరిగింది. సో ఈరోజు గీతా ఆర్ట్స్ అండ్ మేము కలిపి చేయడానికి వాసు కానీ అలాగే మా అన్నయ్య వారి అబ్బాయి హర్షిత్ వాళ్ళిద్దరూ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకునేలాగా వాళ్ళ ముందు పెట్టి మేము వెనకాల ఉండి ఈ సినిమాను కంప్లీట్ చేసి రవికుమార్ చౌదరి కథ ఎలా అయితే చెప్పాడో అలాగే హిట్ సినిమాని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. రవికుమార్ చౌదరి గారి మీద, హర్షిత్ మీద, వీళ్ళందరికీ మీద కూడా ఈ బాధ్యత పెట్టారు. డెఫినెట్గా మా ఎఫర్ట్స్ అని పెట్టి ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా కింద అందరికీ, మా అందరు యంగ్స్టర్స్ కెరియర్కి ఇది ఉపయోగపడేలా డెఫినెట్గా ఇది మలుస్తాం. అండ్ వచ్చి ఇక్కడ అంతా మాకు ఇంత కోఆపరేట్ చేసినందుకు వెరీ థ్యాంక్ఫుల్. పెద్దమాయ చిరంజీవి గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ నాగబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళంత టైం కేటాయించి నాకు వచ్చి నాకు ఆశీర్వదించడానికి వచ్చారు. ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సెకండ్లీ ఒక పెద్ద ప్రొడ్యూసర్స్, ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్స్, ఒకళ్ళేమో బన్నీకి సెకండ్ మూవీగా ఆర్య ఇచ్చారు, ఇంకోళ్ళేమో చరణ్కి మగధీర ఇచ్చారు. అలాంటి ఇద్దరు ప్రొడ్యూసర్స్ నా దగ్గర నాకు ఒక మంచి సినిమా ఇస్తున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మా ప్రొడ్యూసర్ వాసు గారు, మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారు అండ్ హర్షిత్ అండ్ ఆల్సో మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూపెన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ.